ఇక ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉద్దండరాయనపాలెంలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అక్కడ ఉన్నారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ చాలా సంవత్సరాల తర్వాత అమరావతిలో రాజధాని కళ కనిపిస్తోంది. రాజధాని గ్రామాలన్నీ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతున్న నేపథ్యం కనిపిస్తుంది. గత 2 రోజులుగా జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆనందోత్సవాలకు దారితీసిన పరిణామం. ప్రస్తుతం మనం రాజధానిలో ఉన్నాం. రాజధాని ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన మహిళా నేతలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నారు. మేడం, ఎలా చూడాల్సిన నేపథ్యం? మీరు రాజధాని ఉద్యమం నుంచి ఎదిగిన నేత, ఈరోజు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. దానికి కూడా మీకు కీలక ఆయువు పట్ల లాంటిది ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎలా చూస్తున్నారు ఈ సందర్భాన్ని? పార్లమెంట్లో జరిగిన 2 ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించే వీటిని ఎలా చూస్తున్నారు? ఈ రోజు నా ఐడెంటిటీ అమరావతి అండి. కానీ ఈరోజు దేశం అంతా కలిపి అమరావతికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసింది. తెలుగు వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అమరావతిని అసలు గుర్తించడానికే చూపిలేదు ఇంట్రెస్ట్. కానీ ఈరోజు దేశం అంతా కూడా అవును ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్ అని బల్లగుద్ది అందరూ చాలా చక్కగా మాట్లాడారు. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇన్ ఫేవర్ అమరావతి. ఎందుకు రైతులు త్యాగం చేశారు, అమరావతికి ఒక క్యాపిటల్ కావాలి, వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ కూడా భాగం అవ్వాలంటే ఒక క్యాపిటల్ ఉండాలి, వాళ్ళు బాగుపడాలని చెప్పి అంత సపోర్టివ్గా మాట్లాడుతుంటే మన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఏమీ కారణం జరగక అంటే ఆమోదించలేక వాకౌట్ ఒక నెపంతో మాకు ఈ బిల్లులో మేము రైతుల గురించి ఆలోచిస్తున్నామని అబద్ధాలు 5 ఏళ్ళు ఎక్కడ ఆలోచించలేదు. కనీసం రైతులు కౌలు ఇవ్వటానికి కూడా పోరాడే వాళ్ళు వెళ్ళి సిఆర్డీ ఉద్యమంలో దాదాపు ప్రతిరోజు మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇట్లాంటి రోజులు మళ్ళీ వస్తాయనుకున్నారా? అప్పుడు అనుకున్నప్పుడు అఫ్కోర్స్ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్తుంది. కానీ ఈరోజు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించడం, జాతీయ స్థాయిలో ఇంత పెద్ద చర్చ జరగడం, ఇవన్నీ ఉద్యమం చేసిన వారిగా ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అదే ఇందాక శ్రావణ్ గారు అంటున్నారు మీరు పడిన కష్టాలు అంటే ఈ రోజు ఆ కష్టాలు కూడా మాకేం గుర్తులేవు అసలు. ఎందుకంటే దిస్ ఇస్ నిజంగా ఇక్కడ చూస్తుంటే సెలబ్రేషన్ వాతావరణం. అంటే ఎక్కడో కొంచెం భయం ఉండేది, కానీ ఈరోజు ఏదైతే బిల్లు పాస్ అవడంతో ఆ భయం కూడా రైతుల్లో పోయింది. వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నారు, డెవలప్ అవుతుంది, పనులు వేగంగా జరుగుతున్నాయి. డెఫినెట్లీ 2028కి విల్ సీ లాట్ ఆఫ్. చెప్పినట్టుగానే ప్రతిపక్షం అంటున్నట్టుగా మళ్ళీ దీన్ని రివ్యూ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా అంటున్నారు కదా, దాని గురించి అని మాట్లాడు. అధికారంలోకి వస్తేనే కదా ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వరు. చూసారు నిన్న వాళ్ళ మాటలు చాలా క్లియర్గా అర్థమైంది. వాళ్ళదేంటో అమరావతి పట్ల వైఖరి కూడా పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఒకసారి చేసిన తప్పు కూడా మళ్ళీ ఎవరూ చేయరు.